పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కల్తీ నెయ్యి కుంభకోణంలో దొంగల పాత్ర మొత్తం ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భంలో నిజంగా వీళ్ళకి గనక ఇంగిత జ్ఞానం ఉంటే, ఎవరైతే కల్తీ నెయ్యితో 230 కోట్ల రూపాయలు దోచుకున్నారో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అప్పటి ఈవో ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్, FAID CEO బాలాజీ, వీళ్ళందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే దొంగలని చెప్పి స్పష్టంగా నిర్ధారించేయింది. సిట్టు కూడా తన నివేదికలు చాలా స్పష్టంగా అరటి పండు ఒలిచిపెట్టినట్టు క్రిస్టల్ క్లియర్ గా మీ పాత్రను తేటతల్లం చేసేసింది. బట్టలు తీసి నిలబెట్టేసింది వైవి సుబ్బారెడ్డిని కానీ, అదేవిధంగా దినేష్ కుమార్ ఆధ్వర్యం వేసినటువంటి కమిషన్ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు బట్టలూడు తీసి నిలబెట్టింది. వీళ్ళని వైవి సుబ్బారెడ్డిని కానీ, కరుణాకర్ రెడ్డిని కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, అనిల్ కుమార్ సింఘాల్ని కానీ, ధర్మారెడ్డిని కానీ, బాలాజీని కానీ, వాళ్ళ PAలు కానీ, వీళ్ళందరినీ బట్టలూడు తీసి నిలబెట్టింది ఏకసభ్య కమిషన్. అయినప్పటికీ దబాయింపు, బొకాయింపు, మాకేమీ తెలీదు, మేము ఏం నేరం చేయలేదని. నేను వైవి సుబ్బారెడ్డిని సూటిగా ఒకటి అడుగుతున్నా. సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మీ బ్యాంకు ఖాతాని, అదేవిధంగా మీ భార్య యొక్క బ్యాంకు ఖాతాని తనిఖీ చేయాలని హైదరాబాద్ లోని మీ బ్యాంక్ మేనేజర్ కి లేఖ రాస్తే ఆ బ్యాంక్ ఖాతాని చూడకూడదని చెప్పేసి హైకోర్టులో పోయి పిటిషన్ వేసుకున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీ బ్యాంక్ ఖాతాని, నీ బ్యాంకులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ని బహిరంగ పరచడానికి నీకు ఎందుకు అంత భయపడుతున్నావు? నేను వైవి సుబ్బారెడ్డి గారినే కాదు, అనిల్ కుమార్ సింఘాల్ని కానీ, ధర్మారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి కానీ, బాలాజీ గారు కానీ, ఈ 5 సంవత్సరాల కాలంలో నెయ్యి టెండర్లని కండిషన్స్ పూర్తిగా సడలించి కోట్లాది రూపాయలు మీరు దోచుకున్నారు కదా. మీరు ఏ తప్పు చేయనట్టయితే మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క బ్యాంక్ ఖాతాలను తెరిచి విసిరి జనం ముందు వేయండి. మీ ఖాతాల్లో ఎంత డబ్బు జమ అయినా తేలిపోతుంది. ఈ 5 సంవత్సరాలలో మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందంటే బహిర్గతం చేసి చూడండి. ఒకవేళ నిజంగా మీరు ఏ తప్పు చేయనట్టయితే మీరు సమర్థమైన నాయకులు, సచ్చీలమైన నాయకులు, కడిగిన ముత్యాలలాగా బయటపడతారు కదా. మరి ఎందుకు సిట్టుకి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చూపించకుండా బుకాయిస్తున్నారు? కాబట్టి దొరికిన దొంగలు మీరు. ఏకసభ్య సిట్టు మీరు దొంగలని నిర్ధారించింది, ఏకసభ్య కమిషన్ మీరు దొంగలని నిర్ధారించింది. ఈ విధంగా మిమ్మల్ని బట్టలు తీసి నిలబెట్టేస్తే ఇంకా కూడా దబాయింపు, బొకాయింపు. కాబట్టి వీళ్ళందరూ రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి ఏకసభ్య కమిషన్ కానీ, సిట్ కానీ వీళ్ళు కఠినంగా శిక్షిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని సెలవు చేసుకుంటాం.